Hello IT family, welcome to my YouTube channel Made with Love. ఇవాళ అయితే తమ్నెల్లో ఉన్న బ్యాంగిల్స్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ నేను 2 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. దాన్ని మంచిగా పింక్ కలర్తో ర్యాప్ చేసుకున్నాను. నీట్గా ర్యాప్ చేసుకోవాలి. ఫినిషింగ్ అనేది చాలా బాగుండాలి. అప్పుడే నెక్స్ట్ అది అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఎస్ షేప్ కుందని చూపిస్తున్నాను కదండి. ఇవి కొని అయితే దగ్గర 3 months అవుతుంది. అస్సలు వాడట్లే. అసలు ఇది ఎందుకు కొన్నానరా, వేస్ట్గా మనీ వేస్ట్, పాడట్లే అని అనుకున్నా. అలా అనుకుంటూ ఉన్న సమ్మర్ వచ్చింది కదా. సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటండి, సన్. సో నాకు కూడా సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నా. అరే ఇది సన్ షేప్లో చేస్తే బాగుంటుంది కదా, ఈ ఎస్ షేప్ కుందని చాలా అయితే బాగుంటాయి, అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ అని అనిపించింది. సరేలే ఇలా ఎందుకు ట్రై చేయొద్దు అని చేసి ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేసా, కానీ ఇది మంచిగా వస్తుంది అని చేయలే. సో వేరే వాళ్ళకైతే మనం జాగ్రత్తగా వేస్తాం కదా, ఏ ఎక్స్పెరిమెంటే కదా మనమేగా వేసుకునేది, చూద్దాం బాగా వస్తుందో ఎలా వస్తుందో అనుకున్నా. మీరే చెప్పాలి. నేనైతే ఇప్పుడు మనం చేసింది మనకి ఎలాగైనా నచ్చుతుంది కదా. సో వేరే వాళ్ళు చెప్తేనే అది అనేది అర్థమవుతుంది, బాగా వచ్చిందో బాగాలేదో. ఎక్స్పెరిమెంటల్గా అయితే స్టార్ట్ చేశాను ఎలా వస్తుందా అని. దీన్ని మంచిగా 6 petals రావాలన్నమాట. రెక్కలు, మనకి పువ్వుకి రెక్కలు ఉంటాయి కదా, సో ఆ పెటల్స్ టైపే రావాలి ఒక ఫ్లవర్కి. సో 6 అనేవి ఫిట్ అవ్వాలి అక్కడ ఖచ్చితంగా. మీరు అక్కడ ఫిట్ అయ్యేటట్టు చూసుకోండి. అట్లా అయితేనే మన సన్ క్యూట్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను సైడ్స్ మంచిగా సెట్ చేసేసుకుంటున్నాను. వీడియోలో మీకు చూపిస్తున్నా కదా, సెట్ చేసేసుకున్నా. దాని తర్వాత అక్కడ ఎంటీ కనబడుతుంది కదా, సో ఆ ఎంటీని కవర్ చేయడానికి నేను ఏం చేశాను, స్క్వేర్ షేప్ కుందన్స్ గ్లాసీలో గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఎందుకంటే ఒక చిన్న మంచిగా ఒక ఫ్లాష్ షేప్ వస్తుంది. వైట్ అయితే మొత్తం వైట్ అయిపోతుంది కదా, సో కొంచెం కాంట్రాస్ట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను అక్కడ గ్రీన్ పెట్టిన. సో వేసుకునేది మనం కదా, సో కొంచెం నచ్చితే మీరు కూడా ప్రిపేర్ చేసుకుంటారు, నచ్చకపోతే అది మీ ఇష్టం. సో నాకు కామెంట్లో చెప్పండి, నచ్చినా చెప్పండి, నచ్చపోయినా చెప్పండి, బాగున్నా చెప్పండి, బాగాలేకపోయినా చెప్పండి. సో బాగాలేకపోతే ఏంటంటే ఏదైనా మార్చుకునేది ఉంటే మార్చుకుంటాను, బాగుంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా కదా. మీ ఒక్క మెసేజ్ అనేది మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. సో ఇది కూడా చేయబట్టి నేను ఒక 4 hours పట్టింది చేయడానికి. సింపుల్గా 2 బ్యాంగిల్సే, బట్ చాలా టైం టేకింగ్ అనమాట. ఎందుకంటే మనం నార్మల్గా ఏదైనా రిఫరెన్స్ పిక్చర్ తీసుకొని చేసేసినాం అనుకో, సరే ఈ పిక్చర్లా చేసేసేయచ్చులే అని చెప్పేసి చేస్తూ ఉంటాం. బట్ నేను ఇక్కడ రిఫరెన్స్ పిక్చర్ తీసుకోలేదే, నేను ఓన్గా ట్రై చేద్దాం ఇలా బాగుంటుందేమో. సో ఇప్పుడు కడా బ్యాంగిల్స్ టైప్ వస్తున్నాయి కదా హెవీగా, సో ఇలా ఎందుకు ట్రై చేయొద్దు, ఎప్పుడు అందరిలా ట్రై చేయడం ఎందుకు, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం బాగుంటుంది కదా అని అన్నట్టు థాట్లో స్టార్ట్ చేసిన. సో ఫైనల్గా అయితే అవుట్పుట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. సో నేను కూడా బాగా రాలేదు అన్నా ఓకే, బాగుంది అన్నా ఓకే, బట్ మీ మెసేజ్ అనేది నాకు ఇంపార్టెంట్, మీ కామెంట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో సేమ్ ఇక్కడ నేను చూపిస్తున్నా కదండి, ఏవైతే నేను లీఫ్ మోడల్లో పెట్టుకున్నానో అవి 4 రావాలి. మీకు చూపించా కదా ఇక్కడ వీడియోలో, సేమ్ అలానే పెట్టుకోవాలి. 2 sides మనం లీఫ్ మోడల్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ మీకు వీడియోలో సరిగ్గా రాలేదు, నేను అందుకే ఇక్కడ వీడియో ఇంక్లూడ్ చేస్తున్నా చూడండి. సో ఈ వీడియోలో అయితే మీకు అర్థమవుతుంది నేను ఏ షేప్లో చేశానో అక్కడ. సో అక్కడ నేను ఏం చేసిన, స్క్వేర్ షేప్ పెట్టాను. ఫస్ట్ గ్రీన్ కలర్ స్క్వేర్ షేప్ పెట్టేసి దాని చుట్టూ ఎస్ షేప్ కుందని పెడుతున్నా. సేమ్ ఇందాక చేసిన ఫ్లవరే, కానీ ఇప్పుడు సైడ్కి వచ్చింది ఆ ఫ్లవర్, మిడిల్లో నుంచి సైడ్కి వచ్చింది. సో ఎందుకంటే బ్యాంగిల్ మొత్తం అలానే చేసి మొత్తం ఒకటే ప్యాటర్న్లో ఉంటుంది కదా, కొంచెం డిఫరెంట్గా చేద్దామని చేసాం. దాని సైడ్స్లో కూడా మళ్ళీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం ఎట్లా అయినా అని చెప్పి ఇక్కడ మళ్ళీ సైడ్స్కి స్క్వేర్ షేప్ పెట్టేసి దాని పక్కన మళ్ళీ ఎస్ షేప్ కుందని పెట్టుకున్నా. యాక్చువల్లీ రికార్డ్ అవుతుందిలే మొత్తం మంచిగానే అని అనుకున్నా, కానీ ఇప్పుడు నాకు తర్వాత వీడియో చెక్ చేసుకునేటప్పుడు అర్థమైంది, అయ్యో నేను సరిగ్గా తీయలేదా అని చెప్పి ఇప్పుడు చూసుకుంటున్నా. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేసిన, స్క్వేర్ పక్కన ఎస్ షేప్ కుందని పెట్టేసి దాని పక్కన 3 సర్కిల్ షేప్ కుందని పెట్టేసుకున్నా. సో దాని తర్వాత ఇంకా గ్యాప్ ఉంది కదా, మళ్ళీ ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి అని అనుకుంటుంటే ఇంకా ఆలోచించి డిఫరెంట్గా ఎలా చేద్దామబ్బా అని అనుకుంటున్నా. ఫస్ట్ అనుకున్నా ఇది ఫ్లాప్ అయినా సక్సెస్ అయినా ఏం కాదు, పర్లేదులే. సో ఏమో నాకు నచ్చింది, మీకు నచ్చాలని ఏం లేదు కదా, సో నేను ఇష్టంగా చేశాను. సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని అక్కడ మళ్ళీ గ్యాప్ వచ్చినట్టు అనిపించి మళ్ళీ ఆ లీఫ్ టైప్ గ్రీన్ అప్లై చేశాక దాని పక్కన మళ్ళీ స్క్వేర్ సర్కిల్ షేప్ పెట్టేశాను మొత్తం 3. నేను మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా అయితే మీకు అవుట్పుట్ అయితే చూపిస్తాను. ఇక్కడ మీకు కరెక్ట్ కనబడుతుందో కనబడట్లేదో అవుట్పుట్ అయితే యాడ్ చేసి. సో ఇలా ఉంది బిఫోర్ డ్రైయింగ్. సో అప్పుడే పేస్ట్ చేసినా కదా, చాలా డిఫరెంట్గా అనిపించింది. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నాకు కూడా ఇంకా మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లు చేయాలో వద్దా అనేది కూడా కామెంట్ చేయండి. ఎలా ఉన్నాయో నా కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.